यस बम रख के आतंकवादी को अरेस्ट किया है। बम किधर है वो कुछ नहीं बताते हैं सर, आप ही उगलवाना है सर। అలాగా వాడు బీకే ఉగ్రవాది, నాకు పేషెంట్। तू बाहर जाओ, डोर लॉक करो। अकेले जा रहे? डरो मत, मैं देख लूंगा। నేనెవరో తెలుసా? డాక్టర్ వేషంలో నా నుంచి నిజం రాబట్టడానికి వచ్చిన ఇన్ఫార్మర్వే. రాంగ్ టాక్. నేను నీలాగే భయంకరమైన ఉగ్రవాది. ఏమన్నావు? నాట్ అండర్స్టాండ్? మన దళాన్ని కాపాడటానికి వచ్చిన స్లీపర్ సెల్ ని నిన్ను ఎలా నమ్మమంటావు? నమ్మాలంటే నేనేం చెయ్యాలి? నువ్వేం చేయకర్లా, నేనే చేస్తా. నేను రెడీ. అర్థం కాలేదా? మన దళం తాలూకా ట్రైనింగ్ నొప్పిగా ఉందా? అది నేను అడగాలి, నువ్వు అడుగుతున్నావేంటి? నెక్స్ట్ ఏంటి? కిడ్నీలు చితికిపోతారా నాయనా? ఎప్పుడైనా నొప్పిగా ఉందా? నెక్స్ట్ ఉయ్యాలుపుతున్నావేంట్రా? ఇప్పుడు నెక్స్ట్ రేయ్, ఇటు చూడరా. ఇటు ఇటు. నేను ఎటువైపు ఉన్నానో తెలుస్తుందా? బ్రహ్మాండంగా అన్ని చోట్ల కనిపిస్తున్నావు. ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ గా టచ్ చేయాలి. ఇదే ఫైనల్ టెస్ట్. టచ్ చేస్తాను రా. కళ్ళకు కనిపించకపోయినా నీ చెమట కప్పులు పెట్టి పట్టేశాను రా. సభాష్. మన దళంలో నాకన్నా నువ్వే బాగా ట్రైనింగ్ తీసుకున్నావు. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు నువ్వు మావాడివని. చెప్పు, నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు? నువ్వు బాంబు పెట్టిన చోటల్లా మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి నువ్వు అనేది? బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. తప్పు చేశానే. నమ్మాడు. చెప్తాను. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సినిమా థియేటర్, చివరిగా ఇక్కడ. ఇక్కడ కూడా పెట్టావా? పెడదాం అనుకున్నాను, ఈలోగా నువ్వు వచ్చా. తప్పించుకున్నాను. పోలీస్! పోలీసులా? మాట్లాడుతుంటే పోలీసుని పిలుస్తావా? ఎవరా నువ్వు? సైకియాట్రిస్ట్ డాక్టర్ భూత్రి. డాక్టర్ సార్, వీడు మాట్లాడి రికార్డ్ అయింది. వీడిని గొరిల్లా సెల్ లో పడేసి బాంబులన్నీ రిమూవ్ చేయండి. I will come again. నమ్మక ద్రోహి. ఏమైంది డాక్టర్? ఆపరేషన్ సక్సెస్. సూపర్. డోంట్ టచ్ మీ. నెక్స్ట్ ప్రోగ్రామ్. వైజాగ్ వెళ్తున్నాం. ఎందుకు? డాక్టర్ రంగభాషం ఫోన్ చేశారు. అక్కడ ఒకరికి మెమరీ లాస్ అట, మీరే వచ్చి ట్రీట్మెంట్ చేసి పెట్టాలి. ఓ, పేమెంట్ అడిగావా? అడిగేలోగా ఫోన్ పెట్టేశాడు. యూస్లెస్ ఫెలో. ఏంటి డాక్టర్, ఫ్లైట్ లో ఇలాగే కూర్చున్నారు, ఇక్కడ ఇలాగే కూర్చున్నారు. మీరేం దిగులు పడకండి, పేమెంట్ తీసేసుకుందాం. హలో, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? డాక్టర్, నేనే డాక్టర్ రంగభాష్యం. వీళ్ళకి మిమ్మల్ని సజెస్ట్ చేసింది నేనే. రంగబాయసం, ఢిల్లీలో నా పేషెంట్ చెప్పానే, అడిడే. ఎవడండి వీడు? ఓ అలాగా డాక్టర్. గుళ్ళో జల్లేసుకుని పూజారి లాగా ఉన్నాడు. గొప్ప గొప్ప జీనియస్ అంతా జల్ల వేసుకుని ఉంటారు. నోరు మూసుకోండి, వింటారేమో. డాక్టర్, ఈయనే డీసీ చంద్రబాబు. ఐ సీ. విషయం ఏంటంటే చెప్పండి. ఒకడు మా దగ్గర 250 కోట్లు కొట్టేశాడు. 250 crores. ఆ కొట్టేసిన డబ్బుని ఎక్కడో దాచేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి తలకు దెబ్బ తగిలి అన్ని మర్చిపోయి చచ్చాడు. ఈ షిట్. ఎలాగైనా మైండ్ లోకి వెళ్ళి డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టాలి. వారం రోజుల్లో డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టేస్తారుగా. ఈ బూత్ని తలుచుకుంటే రాత్రిలోగా వాడి నిజాలన్నీ బయటికి రప్పించగలడు. ఇదిగోండి, ఇవే పేషెంట్ ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ ద పేషెంట్? పైన ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ Please. అసిస్టెంట్. సార్ వచ్చారు కదా, సరిగ్గా కూర్చో. మెమరీ లాస్ అయినా పొగర్ లాస్ అవ్వలేదే. ఓకే, నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నీ పేరేంటి? భూత్రి. ఏయ్, నీ పేరు అడిగితే నా పేరు చెప్తావేంటి? నీ పేరు? ఐ వాంట్ యువర్ నేమ్. తెలీదు, మీ నాన్న పేరు? మర్చిపోయాను. నాన్న పేరు మర్చిపోయావా? అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? గుర్తులేదు. ఈ ప్రశ్న సమాధానం చెప్పు. పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఏం తిన్నావు? నీ అబ్బా, పొద్దున తిన్నదే గుర్తులేదంటే. డాక్టర్ ఎందుకు భయపడి పారిపోతున్నారు? కొంతమంది డాక్టర్ల వల్ల పేషెంట్లకే ప్రమాదం, కానీ ఇలాంటి పేషెంట్ల వల్ల నాలాంటి డాక్టర్లకే ప్రమాదం. డాక్టర్, మీరు ఎంత ప్రయత్నించినా వాడిని నయం చేయడం కుదరదు. ఎందుకు చిట్టి? ఎందుకంటే వాడు మంగళగిరి లూజ్ అట. మంగళగిరి లూజా?
మంగళగిరి లూజ్ కాదురా, అది మెమరీ లాస్. అయ్యో వీళ్ళ వల్ల మన ఫ్యూచర్ రాకుండా పోయేటట్టుందే. ఇప్పుడు నేను ఇవ్వబోయేది షాక్ ట్రీట్మెంట్. డాక్టర్ పార్టీ వేసుకునేలా ఉంటే ఓ మంచి ఐటమ్ సాంగ్ వేసుకోండి. ఐటమ్ సాంగ్ మ్మ్. చూడు బాబు, నేను ఇక్కడ మైక్ సెట్ పెట్టడానికి రాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చా. మీ ట్రీట్మెంట్ నాకు ఎంటర్టైన్మెంట్. అరే షార్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టు. 20లో పెట్టు. ఫ్రెష్ గా ఉంది. 20లో పెడితే అలాగే ఉంటుంది. అరే 60లో పెట్టరా. హవా హవా హవా. ఇప్పుడు బాడీ వేడిగా ఉందా? కాదు, మూడుగా ఉంది. మూడ్గా ఉందా? ఏంటి ట్రీట్మెంట్ మారినట్టుంది? ఏ, ఏ, నోడ్రా, నోడ్రా. పానకంలో పుడకలాగా మధ్యలో ఇదొకటి. అరే 100లో పెట్టరా. 100. పాపం డాక్టర్, పెళ్లి కావాల్సినోడు 100లో పెడితే మగతనం పోతుంది. అరే వాడికి నా పోయేది, నీకు కాదు కదా. ఆల్రెడీ నన్ను చెకప్ చేసినప్పుడు నా మగతనం పోయింది డాక్టర్. పోయిందా? అరే ఇవన్నీ బయటికి చెప్పకూడదురా. డాక్టర్. పని కానీ మీరు రహస్యంగా మాట్లాడుకున్నది నాకు వినపడింది. వినపడిందా? అరే 100లో పెట్టరా. 100లో పెట్టు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అలాగే ఉంది. అలాగే ఉందా? ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం, నేను చెక్ చేసి చూస్తాను. నువ్వులే. ఇదిగోండి. అరే 20లో పెట్టు. 60లో పెట్టు. ఏంట్రా ఒక్క రియాక్షన్ కూడా కనపడదు. 100లో పెట్టు. అయ్యో డాక్టర్, స్విచ్ ఆన్ చేయలేదు. ఏంటి డాక్టర్ విష్ణు చక్రం టైప్ లో తిరిగేస్తున్నావు? డాక్టర్ ఏది? డాక్టర్, అరే కిందకి చూడరా. డాక్టర్, డాక్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా వెళ్తున్నారేంటి? కంటిన్యూ చేస్తాను మరి. ఎవరినైనా స్విచ్ చేసావురా? చెప్తారా? అది కాదు డాక్టర్. డాక్టర్, నిన్న వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమన్నాను. చేశారా? చేశాం డాక్టర్. ఏం చేశారో చెప్పండి. వాడు డీప్ గా నిద్రపోతుంటే తెల్లార్లు వాడు తల దగ్గరే కూర్చొని ఒక డీటెయిల్ కలెక్ట్ చేసి ఉంచాం. నిద్దట్లో ఫ్రెండ్ అని కలవరించాడు డాక్టర్. నిద్రట్లో ఫ్రెండ్ అని కలవరించాడు. వాడికి ఫ్రెండ్ మాత్రమే జ్ఞాపకం ఉన్నాడు, కానీ ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో మాత్రం వాడికి జ్ఞాపకం లేదు. వాడి ఫ్రెండ్ గెటప్ వేసుకుని వెళ్ళి వాడి దగ్గర ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఏంటి జిమ్ లో ఉన్నాడా? మేమందరం బయట ఉంటాం. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని. I'm a nut. My life don't ever get in a rut. The head on my shoulders is sort of loose, and I ain't got since God gave a goose. Lord, I ain't crazy, but I'm a nut. ఒరే మావా, ఏంట్రా అలా కిర్రుమ చూస్తావు? నేనెవడో తెలీదా నీకు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? అరే నేను రా నీ ఫ్రెండ్ని. నువ్వు నువ్వు నేను వినోద్ రాము 4వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నామే. ఆడేనా? వాడేరా నేను. నా పేరేంటి చెప్పమ్మా? వల్లభనేని గౌతమే కదా నువ్వు? వల్లభనేని గౌతమ్. కరెక్ట్ గా చెప్పావురా. అమ్మయ్యా. ఒరే మావా, ఇవన్నీ గుర్తుంచుకున్నావు కదా, అది ఒక్కటే అలా మర్చిపోయావురా? దేని మర్చిపోయాను? అదేరా 250 కోట్లు కొట్టేశావు కదా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? ఓ అదా, అది టెల్ మీ. నువ్వెందుకురా నాతో దాన్ని దాచిపెట్టావు? నేనేం దాచిపెట్టాను రా? మరైతే ఎందుకురా మన ఫ్రెండ్ రామ్ ఇంటికి రోజు రాత్రులు వెళ్ళావు? రాము ఇంటికి రాత్రి పోయే భోజనం చేయడానికి వెళ్ళాను రా. భోంచేయడానికి వెళ్ళావా? భోజనానికి వెళ్తున్నానని మన ఫ్రెండ్ పిల్లాన్ని పూర్తిగా తినేసావు కదరా. ఓ మై గాడ్. నిలదీసిన మన ఫ్రెండ్ ని నిలబెట్టి నరికేసావు కదరా. అమ్మాయిని చెడగొట్టడమే కాకుండా మర్డర్ కూడా చేశాడా?